వాడిని ఎవరికైనా చూపించండిరా అన్నది తెలుగు సినిమాలో ఓ డైలాగ్. ఇప్పుడు ఈ డైలాగ్ అచ్చం సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కు వర్తిస్తోంది. సినిమాల్లో చేయాల్సిన యాక్షన్ వేదికల మీద చేస్తే అది అచ్చం రాజేంద్ర ప్రసాద్ లా ఉంటుందని తాజాగా నిరూపితమవుతోంది. సీనియర్ నటుడు కావడం, ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు ఉండటంతో ఆయన పట్ల ఎక్కువ మంది సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ వచ్చారు. కానీ రాను రాను ఆయన తీరు కామెడీ సినిమాను నిజ జీవితంలో చూపించేట్టుగా మారిపోయింది. దీంతో ఆయన పెద్ద ఎత్తున విమర్శల పాలవుతున్నాడు. ఇటీవల దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ వీళ్లని వాళ్లని లేకుండా అందరిపైన అవాకులు చవాకులు పేలాడు. అలనాటి తారలపై చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. రోజా, ఆమని, రవళిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. నోటికి అడ్డు అదుపు లేనట్టుగా కామెంట్స్ చేశాడు. అలీ గురించి ఏమన్నాడో మరోసారి చెప్పనక్కర్లేదు. తాజాగా మరోసారి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు తానా ప్రతిష్టను మస్కబారేలా చేశాయి. తానా సభకు సినీ తారలు ఈసారి హాజరు కాకపోవడంతో కార్యక్రమం కళావిహీనంగా మారింది. చివరికి రాజేంద్ర ప్రసాద్ ను మాత్రమే ముఖ్య అతిథిగా పిలవడం, ఆయన మాట్లాడిన ప్రతి మాట ద్వంద్వార్థంతో ఉండటం విశేషం. సెల్ఫ్ ప్రమోషన్ అనేది ఎప్పుడు ఉండాల్సిందే, కానీ అది శృతి మించితేనే అసలు సమస్య. రాజేంద్ర ప్రసాద్ కూడా అంతే. ఆయన వేదికలపై మిగతా వాళ్లను కించపరుస్తూ తనను పొగుడుకునేలా చేస్తారు. 1980-90లో అనేక విజయాలను అందించిన అగ్రశ్రేణి కమెడియన్ గా రాజేంద్ర ప్రసాద్ తెలుగు ప్రజలకు సుపరిచితుడు. మాజీ ప్రధాని పివి నరసింహారావు కూడా తన చిత్రాల పట్ల ఉన్న అభిమానాన్ని వేదికలపై చెప్పారు కూడా. ఇలాంటి వాటిని తమ గురించి చెప్పుకునేటప్పుడు కొంత బ్యాలెన్స్డ్ గా ఉంటే బాగుంటుంది. కానీ గర్వం తలకెక్కితే సమస్య వస్తుంది. డెట్రాయిట్లోని తానా వేదికపై రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ ఆయన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాయి. ఒక ఎన్ఆర్ఐ నా సినిమాలు చూస్తూ తన జీవితాన్ని గడుపుతున్నానని చెప్పాడన్న రాజేంద్ర ప్రసాద్ సూట్ కేసులతో ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనూ, ప్రధానిగా ఉన్న సమయంలో పివి నరసింహారావు కూడా అలాగే చూసేవారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలకు పివికి ఘోర అవమానంగా ప్రజలు భావిస్తున్నారు. ఎప్పుడో విషయాలను ఇప్పుడు చెప్పడం, డ్యామేజ్ చేయడం ఎందుకని నిలదీస్తున్నారు. అనవసర ప్రస్తావన తెచ్చి పీవీని ఎగతాళి చేస్తారా అంటూ అనుచరులు దుమ్మెత్తిపోస్తున్నారు. తానా సభలకు వచ్చిన వాళ్లలో 99.99% మంది తన సినిమాలు చూసే పెరిగారంటూ బడాయి మాటలు చెప్పాడు. జీవితం మీద విరక్తి కలిగినా, ఇంటికి వెళ్లిపోదామనిపించినా తన సినిమాలు చూసి ఆ కష్టాన్ని మర్చిపోతారని, అది తన గొప్పతనం అంటూ డబ్బా కొట్టుకున్నాడు. అంతేకాకుండా దిగ్గజ కవి సి నారాయణ రెడ్డి ప్రశంసల గురించి ఆయన అనవసర గొప్పలు చెప్పాడు. ఒకప్పుడు నారాయణ రెడ్డి రాజేంద్ర ప్రసాద్ ప్రతి ఇంట్లో నువ్వేంటో తెలుసని అన్నాడు. మన ఊళ్ళో అయినా, అమెరికా, ఆస్ట్రేలియా అయినా ఒకటే, తెలుగువారి ఇళ్లలో ఒక మంచం, ఒక కంచంలా ఒక రాజేంద్ర ప్రసాద్ సినిమా ఉంటుందని ఆయన చెప్పారని తానా వేదికపై చెప్తూ తన రేంజ్ అది అన్న భావనను వ్యక్తం చేశారు. పొగరు తలకెక్కినట్టుగా అనిపించిందన్న భావన పలువురిలో కలిగింది. ఓ సమయంలో రాజేంద్ర ప్రసాద్ దొబ్బేశాడా అనే పదాన్ని వాడటంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా సైలెంట్ అయ్యారు. టైం అయినట్టుంది, దొబ్బేశాడు అంటూ కార్యక్రమంలో ఉన్న ఒకరిని ఉద్దేశించి మాట్లాడాడు. తాను దొండపాడులో పుట్టానని కొందరు అంటున్నారని, అది కరెక్ట్ కాదన్నాడు. తాను విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు ఇంట్లో పుట్టానన్నాడు. తల్లి నడకను వేదికపై అనుకరించడం ఏ పద్ధతని నెటిజన్లు మండిపడుతున్నారు. నిమ్మకూరులో రామారావు ఇంట్లో స్కూల్ టీచర్గా పనిచేస్తున్న తన తండ్రి ఉండేవారన్నారు. గేదెకు గడ్డి వేయడానికి వెళ్తున్నప్పుడు తనకు తల్లి జన్మనిచ్చిందని తనను ఎన్టీఆర్ చేతిలో పెట్టారన్నాడు. నా చేతిలో పుట్టాడు, వీడిని జాగ్రత్తగా చూసుకో అన్నారని చెప్తూ తన రేంజ్ ఇదని అక్కడి వారికి గుర్తు చేశారు. ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా తనను ఎన్టీఆర్ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేర్పించారన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో నలుగురి పాత్ర కీలకమన్న రాజేంద్ర ప్రసాద్ తల్లి, తండ్రి, గురువు, దైవం అందరికీ ఉంటే తనకు మాత్రం కన్న తల్లిదండ్రులతో పాటు గురువు, దైవం నందమూరి తారక రామారావు అంటూ చెప్పుకొచ్చారు. ఇవన్నీ కూడా రెగ్యులర్ గా చెప్తారు, కానీ ఇక్కడ వ్యంగ్యం ఎక్కువ కావడంతో రాజేంద్ర ప్రసాద్ విమర్శల పాలయ్యాడు.
తానా 1977లో జన్మించిందని, అలాగే తన కెరియర్ కూడా చాలా మందిని చికాకు పెట్టే వింతైన హావభావాలు చూపించిందన్నాడు. కల్కిలో నటన గురించి ప్రస్తావిస్తున్నప్పుడు తన గురించి తానే ఈల వేసుకుని సొంత డబ్బా కొట్టుకున్నాడు. ఒక సమయంలో సత్యసాయి బాబాలా తన జుట్టు దరిద్రంగా ఉంటుందంటూ దేవునికి సమానమైన వ్యక్తిని అవమానించాడు. ఇక్కడ తన గురించి విమర్శించుకుంటే ఎవరూ పట్టించుకోరు, కానీ పెద్దవాళ్ల పేర్లను చెప్పి వారి ముందు గొప్పలు పోవడం, పెద్దలను అవమానించడాన్ని ఆమోదించలేకపోతున్నారు. పెళ్లి పుస్తకం, షష్టిపూర్తి చిత్రాల్లో నటించడానికి తనకు అరుదైన అవకాశాలు వచ్చాయని, చిత్ర పరిశ్రమ తన కోసం 2 సందర్భాలను వేడుకగా నిర్వహించిందని తానా సభల్లో గొప్పలు పోయాడు. ఎవరైనా తమ గురించి గొప్పలు చెప్పుకోవడం కామన్, కానీ రాజేంద్ర ప్రసాద్ కొంచెం ఎక్కువ చేయడం వల్ల సమస్య వస్తోంది. అది కూడా తూలుతూ మాట్లాడడం ఇంకా ఇబ్బందికరంగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. తాజాగా తానా వేదికపై చేసిన కామెంట్స్ ఆ సంస్థ ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేశాయి. ఇప్పటికే వివాదాస్పదమైన రాజేంద్ర ప్రసాద్ ని పిలిపించి మరీ అవమానించుకోవాలా అని కొందరు తానా ప్రతినిధులు వాపోతున్నారు.